చిన్నశంకరంపేట మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. గవలపల్లి గ్రామంలో 2 వారాలుగా ఫిష్ పండ్ పనులను నిర్వహిస్తున్నారు. ఉపాధి పని నిర్వహిస్తున్న ప్రదేశంలో కూలీలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. గవలపల్లిలో చేపట్టిన ఫిష్ పండ్ పనులలో సుమారు 100 మంది వరకు కూలీలు పనిచేస్తున్నారు. ఉపాధి పనులను ఏపీఓ రాజ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, కూలీలకు కావలసిన అన్ని మౌలిక వసతులు, కూలీలకు నీడ కల్పించేందుకు టెంట్లు, త్రాగునీరుతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలంలో సుమారు 2200 మంది కూలీలు పనిచేస్తున్నారని, నూతనంగా పనులకు వెళ్లే వారికి కూడా ఉపాధి పనులు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎన్ని రోజులు పనిచేస్తున్నా పనులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలంలో ఉపాధి హామీ పనులు సుమారు అన్ని 29 గ్రామాల్లో జరుగుతున్నాయి. 2200 మంది సుమారుగా కూలీలు పనిచేస్తున్నారు. ఈరోజు గవలపల్లి గ్రామంలో ఈ ఫిష్ పాండ్ పనులకు సంబంధించిన పనులను చూడడానికి రావడం జరిగింది. ఈరోజు సుమారు 100 మంది కూలీలు పనిచేయడం జరుగుతుంది. 2వ వారం ఈరోజు పనిచేయబట్టి ఈ ప్రజలకు కావాల్సినటువంటి కూలీలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, కనీస సౌకర్యమైనటువంటి ప్రథమ చికిత్స పెట్టే, తర్వాత టెంటు, నీళ్ళ సౌకర్యం కూడా మండలం అంతా కూడా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి ఉపాధి పనులన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతాయి. ప్రజలు అడిగిన ఎన్ని రోజులైనా సరే మనం ఉపాధి హామీ పనులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి, ఎవరైనా ఇంకా పనులకు రావాల్సిన వాళ్ళు మీ గ్రామ పంచాయతీ ద్వారా దరఖాస్తు తీసుకున్నట్టయితే అన్ని గ్రామాల్లో కూడా పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఇది లేకుండా అందరికీ పనులు కల్పించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం.